అయితే మరి ఈ 4 రోజుల్లో, 5 రోజుల నుంచి మీరేం మాట్లాడుతున్నారో తెలీదు గానీ, మీరు మాట్లాడినట్లు ఒక మాట మాత్రం బాగా హైలైట్ అవుతుంది. మా అమ్మకి రెండో పెళ్లి చేస్తానని చెప్పి. అయ్య బాబోయ్, నేను అసలు ఆ రోజు నేను చెప్పింది ఏంటి అని అంటే, తన దట్ ఇంటర్వ్యూవర్ ఆస్ట్, మీకు ఆ ఉద్దేశం ఉందన్నారు కదా, అది నిజమేనా అంటే నాకు డెఫినెట్గా ఉంది, బట్ అది తన ఒపీనియన్, తనకి చేసుకోవాలని ఉందో లేదో అని అన్నాను. బట్ మనం 3.5 సంవత్సరాల క్రితం ఇప్పుడు అప్పటి నుంచి మనం అప్పుడే మాట్లాడాం మనం. కాకపోతే మరి అసలు అమ్మను కనుక్కున్నారు ఇప్పుడు? ఆవిడకి ఇంట్రెస్ట్ లేదు, అది నా ఒపీనియన్. అంటే నేను పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే షీల్ బి అలోన్ కదా అన్న ఉద్దేశం నాకు ఉంది, కానీ షీఈ్ నాట్ ఇంట్రెస్టెడ్. బట్ మరి మీ పెళ్ళి ఎప్పుడు? ఇంకొక 5 ఏళ్ళ తర్వాత, 6 ఏళ్ళ తర్వాత? మంచి పార్ట్నర్ ఎప్పుడు వస్తాడు అప్పుడే అన్నారు కదా, తెలుగు అమ్మాయిలకే రావట్లేదు అంటారు. ఇంక పెళ్ళి అయితే లేదులే, అది కూడా మారిపోయింది. ఎందుకంటే ఇప్పుడు ఈవెన్ కాజల్ గానీ, సమంత గారు గానీ, నయనతార, సో పెళ్లి తర్వాత ఎక్కువ ఒక రకంగా చెప్పాలంటే ఇంకా భూమిలోకి వస్తున్నారు యాక్చువల్గా. అవును, చూద్దాం, దొరకాలి కదా. సో మరి అమ్మతో ఎలా ఉంటుంది, డిస్కషన్స్ ఎలా ఉంటాయి? అంటే నాన్న ఉన్నప్పుడు అంటే అది వేరు యాక్చువల్గా, మీరు నాన్న కూచి కింద ఉండేవాళ్ళ నాకు తెలుసు యాక్చువల్గా. సో అక్కడి నుంచి ఇక్కడ ఈ ట్రాన్సిషన్ తీసుకున్నప్పుడు లేదు నేను ఇద్దరు కూచి ఎక్కువ ప్యాంపర్ వేసేది, అంటే ఎప్పుడు కూతుర్లు అట్లనే కానీ, బట్ నాకు మమ్మీతోనే ఎక్కువ బాండింగ్ ఉండేది చిన్నప్పటి నుంచి కూడా. తర్వాత ఇంకా ఎందుకో మా అమ్మ మీద ఎక్స్ట్రా ప్రేమ పెరిగిపోయి, ఎక్స్ట్రా కేర్ పెరిగిపోయి, ఈవెన్ ఇంకా ఇట్లా కుక్కూల్లో పెట్టి నేను చూసుకోవాలి అని ఉండేది. ఇంకా టాపిక్స్ అంటే వి షేర్ ఎవ్రీథింగ్. ఇంకా మేము ఇద్దరం ఎట్లా అంటే బెస్ట్ ఫ్రెండ్స్. ఇఫ్ షీఈ్ లో షీల్ టెల్ మీ ఏం బాదర్ చేసింది, నేను లో ఉన్నానంటే నేను బాదర్ చేసింది. ఇప్పుడు నా ఎంటైర్ టైరింగ్ డేలో ఇప్పుడు ఇంటికి వెళ్ళాక మా ఇద్దరికి టాపిక్ ఉంటుంది, ఇప్పుడు సినిమా గురించి టాపిక్ ఉంటుంది. సో అన్నీ క్యాజువల్గానే నడుస్తుంటాయి. అదే ఇప్పుడు మీరు అంటే మీ ఆలోచన కూడా తప్పు ఆలోచన ఏం కాదు, అంటే మళ్ళీ అంటే నేను వెళ్ళిపోతే ఒక తోడు ఉండాలి అనేది. సో మరి ఎప్పుడు కన్విన్స్ చేయడానికి ఇప్పుడు ట్రై చేయలేదా మీరు? మనం ఎవరి ఒపీనియన్ వాళ్ళది. ఎండ్ ఆఫ్ ది డే తను హ్యాపీగా ఉండాలి. సో వీ కాంట్ ఫోర్స్ ఎనీవన్. ఫోర్స్ చేయలేము, బట్ కాకపోతే ఏంటంటే ఒక మైండ్ సెట్ అనేది ఏంటంటే మనం చెప్పితే మారుతుంది యాక్చువల్గా, మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే మారుతుంది. ఇప్పుడు చెప్తాము కానీ వాళ్ళు ఆ పర్సెప్షన్లో ఇప్పుడు వినాలి, అసలు అది బ్రెయిన్లో కూడా లేదు అన్నప్పుడు అది మనము ఎక్కువ స్ట్రెస్ చేయకూడదు. సో అది వాళ్ళకి ఆలోచన ఎలా ఉంటుందంటే, అమ్మో ఏంటి ఇలా, ఒకవేళ తిన హ్యాపీనెస్ కోసం చేయాలి అన్న పర్సెప్షన్లోకి వెళ్ళకూడదు. సో అందుకే విల్ గివ్ ఇట్ సమ్ టైమ్ అని నేను వదిలేసాను. మరి సెకండ్ ఇన్నింగ్స్ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు? ఏమో, ఐఎమ్ ఆల్సో వెయిటింగ్. ఆవిడ మొన్న కూడా అన్నింది 1.5 years అయింది నేను మేకప్ వేసుకొని అని చెప్పి. ఈవెన్ ఐఎమ్ ఆల్సో వెయిటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తుంది అని చెప్పి. బట్ కాకపోతే ఏంటంటే అదే దాంట్లో ఉండి, ఇంట్లో ఉండి వేరే ఆ యావిగేషన్స్ ఏం లేకుండా అదే ఉంటే ఏంటంటే అదొక దీంట్లోకి వెళ్ళిపోతాం కదా యాక్చువల్గా, అవే థాట్స్. అంటే షీఈ్ ఆల్సో ఫోకసింగ్ ఆన్ మై కెరియర్ కాబట్టి ఇప్పుడు షీఈ్ హ్యాపీ. బట్ కాకపోతే ఏంటంటే ఒక దాని నుంచి ఆ జోన్ నుంచి బయటకు రావాలంటే ఖచ్చితంగా ఏదో ఒకటి ఉండాలి కదా. అదే నేనయ్యాను. అదే మీరు అయ్యారు. మీ కెరీర్ మీద ఫోకస్ పెట్టారు. నా కెరియర్ మీద ఫోకస్ అంటే ఇప్పుడు మీకు మేనేజర్ ఎవ్రీథింగ్ మీ మమ్మీ? మేనేజర్ ఉన్నారు, బట్ మోస్ట్లీ డీల్ చేసేది అమ్మనే కదా. సో అంటే జనరల్గా అమ్మ నాన్న దగ్గర ఎలా ఉంటుంది అంటే, మనకి చిన్నప్పటి నుంచి అమ్మ నాకు ఇంత ఇవ్వ, లేకపోతే నాకు అంత ఇవ్వ, ఇలా మాట్లాడతాం యాక్చువల్గా, ఖర్చు పెట్టుకోవడానికో లేకపోతే ఇంకో దానికో. సో ఇప్పుడు యు ఆర్ ఎర్నింగ్ కదా, సో ఇప్పటికీ అడుగుతారా? ఇప్పటికి అంటే నాకు వచ్చింది, ఐ జస్ట్ గివ్ ఇట్ టు హర్. నాకు ఫర్ ఎగ్జాంపుల్ 10,000 వచ్చిందంటే ఐ కీప్ 2,000 అండ్ గివ్ 8,000 ఇంట్లో. సో ఇప్పుడు ఆ 2,000 అయిపోతే కావాలి కదా, సో అప్పుడు అమ్మనే అడుగుతాం. ఎందుకంటే ఐ కాంట్ మేనేజ్, ఐ కాంట్ డూ సేవింగ్స్ బై మై సెల్ఫ్. ఐఎమ్ వెరీ బ్యాడ్ ఎట్ ఇట్. ఐఎమ్ వెరీ డిపెండెంట్ ఆన్ హర్. సో ఇప్పటికీ ఆవిడకే ఇస్తాను, ఆవిడే డీల్ చేస్తుంది. సో ఐఎమ్ వెరీ డిపెండెంట్ ఆన్ ఇట్. ఎస్. అయితే మీరు చేసే రీల్స్కి స్పెషల్ క్రేజ్ ఉంటుంది యాక్చువల్గా. అంటే ఇద్దరు ఒకే కైండ్ ఆఫ్ డ్రెస్సులతోటి, ఈ వాతి అని అవి రకరకాలుగా డ్యాన్స్. మీకెవరు కొరియోగ్రాఫర్ ఎవరు లేదు, అది వెరీ స్పాంటేనియస్గా అది వచ్చేస్తుంది. ఇద్దరం ఇట్లా అనుకోని అలా ఏమి ఉండదు, జస్ట్ మ్యూజిక్ పెట్టాక వెరీ స్పాంటేనియస్గా వచ్చేస్తుంది. అంటే మీరు సింగిల్ టేక్ ఆర్టిస్ట్ బేసిక్గా, మరి అంత క్రేజ్తో చేస్తున్నారు? అలా ఏం లేదు, పడుతుంది అంటే ఇద్దరం సింక్ అవ్వాలి కదా, సో టైం పడుతుంది. సో అయితే మీరేమో అంటే ఒకప్పుడు చూస్తే కొంచెం చెబ్బిగా ఉండేవాళ్ళు, ఇప్పుడు మొత్తం స్లిమ్గా ఇదే అయ్యారు. సో మమ్మీ ఏం చేసినా చెప్పినా అలాగే ఉంటారు. సో
టిప్స్ ఏమైనా ఇచ్చారా లేకపోతే ఏం లేదు మా ఆమెను చూసి రోజు ఏంటిది అనుకుని ఇలా తగ్గారా? లేదు షంటేసింది మధ్యలో, ఇంకా నువ్వు చబ్బిగా అయిపోతున్నావు తగ్గాలి అని. సరే నీ గోల్ ఆపు అని చెప్పి ఇంకా చౌదరి గారి అబ్బాయి నాయుడు గారి అమ్మాయి అప్పుడు మూవీ సైన్ చేశాక అప్పుడు తగ్గాలి అని చెప్పి అప్పుడు తగ్గింది. అది అలా ఇప్పుడు వరకు కంటిన్యూ అవుతుంది.